అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అండ్ అలాగే అనంతపురం ఎంపీ తలారి రంగయ్య గారు. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులు కాకుండా కేవలం జగన్ మాత్రమే అన్ని చోట్ల పోటీ చేస్తున్నారు అని అంటే మీరేమంటారు? అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, జగన్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తాను. సో అటువైపు ప్రత్యర్థిని చూసుకున్నట్లయితే మనీ బాబు అనే పేరు చాలా వినిపిస్తోంది. సో మీరు మాణిక్యం బాబు అంటున్నారు, దీనికి మీరు ఇచ్చే సమాధానం? అతను ఏ పని చేసినా లాభాల కోసం పనిచేసిన వాడు. సో అదే కాంట్రాక్టర్ దగ్గర మీరు ఉద్యోగస్తుల్లా పనిచేశారు. ఆ కాంట్రాక్టర్ దగ్గర సో లోకేష్ బాబు గారు అసలు మీరేం చేశారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అని సూటిగా ప్రశ్నించారు. నేనేమంటానంటే ఆయనకేం తెలియదు నా గురించి. ఆయన తెలుసుకోవాలంటే కొంత టైం పడుతుంది. ఆయనకు నిజంగా. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులు కాకుండా కేవలం జగన్ మాత్రమే అన్ని చోట్ల పోటీ చేస్తున్నారు అని అంటే మీరేమంటారు? అది నిజమే అంటాను. ఏదైనా కూడా ప్రజాస్వామ్య దేశాల్లో ఇది పార్టీ బేస్డ్ డెమోక్రసీ. పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, పార్టీ విధానాలు ఉంటాయి. జనాలు విస్తృత స్థాయిలో చూసినప్పుడు, బ్రాడర్ సెన్స్లో చూసినప్పుడు ఎవరి మధ్యలో పోటీ అనేది చూస్తారు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మోడీకి ప్రత్యామ్నాయం ఏమిటి, ఎవరు లేరు. అలాగే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ గారు ఇలా చూస్తారు. జనరల్ ఎలక్షన్లో అది జరుగుతుంది. కానీ మళ్ళీ తిరిగి నియోజకవర్గ స్థాయిలో మళ్ళీ అభ్యర్థిని కూడా చూస్తారు. ప్రతిసారి పరిస్థితిని బట్టి ఉంటుంది. అందువల్ల ఎమ్మెల్యే అభ్యర్థి ఎంత ఉంటాడో అభ్యర్థిగా, ఆ పార్టీ అధ్యక్షుడు కూడా అంతే స్థాయిలో ఉంటారు. బట్ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా అంతే ఇంపార్టెంట్ కదా? ఖచ్చితంగా అంతే, ప్రజలకి చేరువుగా ఉంటారు. అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, జగన్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాను అని. మీరు నేను సార్, మరి జనం ఏమంటున్నారు? జనం అంటే ఈ ప్రాంతం కానీ ఈ ప్రజలు కానీ నాకు కొత్త కాదు. నేను చాలా నా ఏంటంటే డిజిగ్నేషన్ స్థాయి, నా పేర్లు మారుతూ ఉండొచ్చు కానీ ఎప్పుడో ఎన్ఆర్ఈజీఎస్ కాలం నుంచి నేను ఇక్కడ ఉన్నాను. ఎన్ఆర్ఈజీఎస్ నేను చేసిన పని ఏమిటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటూ వచ్చాము. ఈ జిల్లాలో నేను కూలీల కోసం పనిచేసినప్పుడు ఎన్ఆర్ఈజీఎస్లో ఉండి చేశాను. మహిళల కోసం పనిచేసినప్పుడు పీడీఆర్డీగా పనిచేశాను. అలాగే చేనేతల కోసం పనిచేసినప్పుడు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కి పనిచేసి ఉన్నాను. అంతేకాకుండా ఈ జిల్లాకి, ఈ టౌన్కి కూడా నేను స్పెషల్ ఆఫీసర్ని, మున్సిపాలిటీకి కూడా. అప్పుడు కూడా నేను పనులు చేసిన సందర్భం ఉంది. అందువల్ల ఏదో ఒక సందర్భంలో, రకరకాల సందర్భంలో ఈ ప్రాంతంతో కానీ ఈ ప్రజలతో కానీ నాకు అనుబంధం ఉంది. గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేయడం బాగుందా, లేకపోతే ఇలా ప్రజానాయకుడిగా రాజకీయాల్లో ఉండడం నచ్చిందా? నాకు రెండు నచ్చాయి. ఈజీ జాబ్ ఇది అట్లా ఏం లేదు. అంటే ఏ రోజు పని ఆ రోజు, నేను దాన్ని కూడా అంతే నిబద్ధతతో పనిచేశాను. ఏ రోజు కూడా అది బర్డన్గా నేను ఫీల్ అవ్వలేదు. ఇది కూడా బర్డన్గా ఫీల్ అవ్వట్లేదు. సరే, ఒక జగన్ గారు కూడా అప్పట్లో ఎంపీ అయ్యి ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మీరు ఎంపీ మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యారు. సో నెక్స్ట్ రాజకీయ భవిష్యత్ ఏంటి? రాజకీయ భవిష్యత్ అనేది నేను పెద్దగా దాని గురించి ఆలోచన చేయట్లేదు. ఈరోజు నాకు అప్పచెప్పిన పని ఏంటి అనేది నాకు ముఖ్యమైనది. అంత తీవ్రమంగా నేను ఒక లాంగ్ టర్మ్ అవసరం లేదు. అంతేకాకుండా అవి ఎన్నో అంశాల మీద ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ భవిష్యత్తు పార్టీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి, పార్టీ అధ్యక్షుడి మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రాంతంలో మన పెర్ఫార్మెన్స్ మీద ఎన్నో అంశాలు అవి మారుతూ ఉంటాయి. అందువల్ల దాన్ని అంత మనసుకు తీసుకొని విపరీతంగా ఇది చేయాల్సిన పని లేదు. ఎప్పటికైతే నా ప్రొఫైలే రకరకాల పద్ధతిలో, విద్యార్థిగా కావచ్చు, ఉద్యోగస్తుడిగా కావచ్చు, రాజకీయాల్లో ఉండడం కావచ్చు, అన్నిట్లలో మనం ఏం కాంట్రిబ్యూషన్ చేస్తున్నాము సొసైటీకి అనేది చాలా ముఖ్యమైనది. సో అటువైపు ప్రత్యర్థిని చూసుకున్నట్లయితే మనీ బాబు అనే పేరు చాలా వినిపిస్తోంది. సో మీరు మాణిక్యం బాబు అంటున్నారు, దీనికి మీరు ఇచ్చే సమాధానం? ఏం లేదంటే అతను చాలా కాలం నుంచి అతనికి రాజకీయాల మీద ధ్యాస ఉంది, ఆశ ఉంది. ఓ 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతనికి ఇది ఉంది. నా పరిస్థితి వేరు, అతని పరిస్థితి వేరు. అతను కాంట్రాక్టరు, అతను ఏ పని చేసినా లాభాల కోసం పనిచేసిన వాడు. నేను ఉద్యోగస్తుని. సో అదే కాంట్రాక్టర్ దగ్గర మీరు ఉద్యోగస్తుల్లా పనిచేశారు. ఆ కాంట్రాక్టర్ దగ్గర నేను ఎందుకు ఉద్యోగం చేస్తాను? కాంట్రాక్టర్లు నా దగ్గర పనిచేసి ఉంటారు, కాంట్రాక్టర్ దగ్గర నేను పనిచేయాలి. అంతే అంటారు? ఖచ్చితంగా అంతే కదా. నేను కమిషనర్గా చెక్కులు ఇచ్చి ఉంటాను, ఆఫీసర్గా పనులు అప్రూవల్స్ ఇచ్చి ఉంటాను. కాంట్రాక్టర్లు నా ముందు కూర్చొని ఉంటారు కానీ నేను కాంట్రాక్టర్ల ముందు ఎప్పుడు కూర్చోలేదు. ఇతని ముందు అయితే ఎప్పుడు కూర్చోలేదు. ఇతను నాకు పరిచయం కూడా లేదు, ఎప్పుడు మొహాలు కూడా చూసుకోలేదు. ఎందుకంటే నేను పనిచేసిన పద్ధతి, నేనేదో కూలీలకు మహిళల కోసం చేసిన డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఇతను ఎక్కడ నాకు టచ్ అవ్వలేదు. ఇప్పుడు ఎంపీగా ఉండినాడు. అప్పటికే అతను బడా కాంట్రాక్టర్ కాబట్టి అతను ఏమైనా బడా నాయకుల దగ్గర ఏమైనా కూర్చున్నాడేమో కానీ నా దగ్గర ఎప్పుడు కూర్చోలేదు. సో ప్రస్తుతం రాజకీయాలు ఎలా నడుస్తున్నాయంటే డబ్బు,
డబ్బు ఉంటేనే రాజకీయాల్లో పోటీ చేయడం కానీ లేకపోతే ఎలక్షన్స్లో ప్రచారానికి డబ్బు ఖర్చు చేయడం కానీ వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది. అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ప్రాక్టికల్గా అదే వర్కౌట్ అవుతుంది అని కూడా చాలా మంది చెప్తారు. చాలా మంది అనుకుంటుంటారు అంతే, అదొక అపోహ మాత్రమే. డబ్బు ఏమిటంటే ఎంత కనీస అవసరాలకు దాన్ని మెయింటైన్ చేయగలిగితే సరే. మీ చుట్టూ ఎన్నో సార్లు అది ప్రూవ్ అయింది. డబ్బు ఒక్కటి రాజకీయం కాదనేది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఎందుకో చాలా సౌకర్యంగా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఎప్పుడు డబ్బు గురించి ఆలోచన చేస్తుంటారు. అది అట్లా అనుకున్నప్పుడు మెజారిటీ కేసెస్లో అదే విన్ అవుతుంది. మెజారిటీ కేసెస్లో అది విన్ కాదు యాక్చువల్గా. మెజారిటీ కేసుల్లో అది కాదు. పోయినసారి కూడా నన్ను కూడా చూశారు కదా. పోయినసారి జేసీ పవన్ నా మీద ఓడిపోయినాడంటే డబ్బు లేక ఓడిపోయినాడా ఆయన? అట్లేం కాదు కదా. అట్లా లోకేష్ కూడా డబ్బు లేక ఓడిపోయినాడా మంగళగిరిలో? అదేం కాదు. అట్లా ఎన్నో ఉదాహరణలు ఈ ప్రాంతంలో ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. డబ్బు ఒకటే కావాల్సి వస్తే అప్పుడు ఎవరు రాజకీయాల్లో నెగ్గుతారు? ఏ అదాని వాడో అంబానీ వాడో వచ్చి నెగ్గుతాడు. టాటాలో బిర్లాలో ఉంటారు. సామాన్యులు ఎలా ఉంటారు? అంతేకాకుండా ఇప్పుడు జనసామాన్యులు వచ్చి చేస్తుంటే ఈ సోషల్ మ్యాట్రిక్స్ అన్నీ మార్చేస్తుంటే పొలిటికల్గా జగన్ అన్న ఎప్పుడు ఇంతకుముందు ఏమాత్రం రాజకీయ కుటుంబ నేపథ్యం లేని వాళ్ళందరూ కూడా వస్తున్నారంటే అది జనం గొప్పతనం, జగన్ గొప్పతనం అంతే. మరి ఇప్పుడు అమిల్నేని గారు ఎటువంటి కాంపిటీషన్ కాదా మీకు? అంటే కాంపిటీషన్ నేనైతే జనం నిర్ణయిస్తారు నాకెంత కాంపిటీషన్ అనేది. డబ్బు అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి ధనం ఒక్కటే నాకు కాంపిటీషన్ కాదు. అతని ధనం ఉంటే నా దగ్గర జనం ఉన్నారు, అతని దగ్గర నోట్లు ఉంటే నా దగ్గర ఓట్లు ఉన్నాయి. ఏమి ఇబ్బంది లేదు. నాకు సరిపడా నోట్లు నాకు ఉన్నాయి, నా ఖర్చులకు సరిపడవి నేను మెయింటైన్ చేయగలిగి నాకుంటే నడుస్తాయి. ఇంత ధీమాగా చెప్తున్నది ఇక్కడ ఈ నియోజకవర్గంలో మీ కమ్యూనిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారనా? అదొక్కటే కాదు కారణము. నేను ఈ జనంతో ఉన్నాను. కమ్యూనిటీ ఒక్కటే కాదు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. కమ్యూనిటీది అలా ఉండదు. అందరూ కలిస్తేనే పార్టీ అవుతుంది, అందరు గెలిస్తేనే గెలుపు అవుతుంది. కానీ అన్ని వర్గాల్లో కూడా నేను నమ్మకాన్ని పెంచుకుంటూనే వెళ్తూ ఉన్నాను. నాకు అంతకుముందు కూడా వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే. పెద్ద కొత్తగా నేను మళ్ళీ వెళ్ళి నేను పరిచయం చేసుకోవాల్సిన పని లేదు. ఎంపీగా కావచ్చు, పీడీ రంగయ్యగా కావచ్చు, వాళ్ళు చాలామంది చాలాసార్లు నా దగ్గరికి వచ్చిన్నారు. నేను కూడా చాలాసార్లు ఉన్నాను వాళ్ళతో. సో లోకేష్ బాబు గారు అసలు మీరేం చేశారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అని సూటిగా ప్రశ్నించారు సభలో. సూటిగా మా వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ప్రెస్ మీట్ నేనేమంటానంటే ఆయనకేం తెలియదు నా గురించి. ఆయన తెలుసుకోవాలంటే కొంత టైం పడుతుంది. ఆయనకి అంత ఓపిక కూడా లేదు. నిజంగా తెలుసుకోదలుచుకుంటే ఒక ఎంపీగా నేను ఎలా బతికాను అనేది ఆయన తెలుసుకోవాలా. మిగతా వాళ్ళ ఎంపీలు ఎవరు చేయలేని పనులు నేను ఏం చేసినానని తెలుసుకోవాలా. నేను ఎంత అందుబాటులో ఉన్నాను జనానికి, వచ్చిన వాటిని ఎంత రిసీవ్ చేసుకున్నాను, కరోనా టైంలో ఏం చేశాను, నా దగ్గర ఉన్న ఎంపీ ల్యాడ్స్ నేను ఎంత ఖర్చు పెట్టాను, పార్లమెంట్లో నేను ఏం మాట్లాడాను, ఏం చేశాను అతనికి నిజంగానే ఉంటే అయితే అక్కడైతే ఒప్పుకోవాలా. ఆయన చాలాసార్లు జిల్లాలోకి వచ్చినాడు. ఏ రోజు కూడా నా గురించి మాట్లాడలేదు. ఆయన కానీ వాళ్ళ నాన్న కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు నా గురించి మాట్లాడింది లేదు. నిన్న ఒక రోజు తప్పదు కదా, ఆయన అందులో వాళ్ళ పార్టీ కష్టాల్లో ఉంది, వాళ్ళు ముగ్గురు ఉన్నారు అభ్యర్థులు, నేనే అభ్యర్థిని, నేను ప్రత్యేక ఒక మాట కూడా అతను మాట్లాడకపోతే బాగుండదు కాబట్టి ఏం చేశాడని అడిగారు. ఏం చేసామో చెప్పాం. ఎవరు చేయలేని పనులు, శ్మశానాలకు ఎవరు డబ్బులు ఇచ్చిన సందర్భం లేదు, కిసాన్ రైలు గురించి చెప్పినాము. చాలా విషయాలు ఉన్నాయి. చాలా ఆయనకు ఓపిక ఉంటే ఇంకెవరినైనా పంపిస్తేనో లేకపోతే ఇంకో లిస్టు తీసుకొని చూస్తేనే నాకు భిన్నంగా ఉంటుంది మిగతా వాళ్ళకని ఆయనకు తెలుసు. కానీ నేనైతే చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ రంగయ్య ఏం చేసినాడు అని వాళ్ళ దగ్గర ఏ రిపోర్ట్లు ఉండవని నేను అనుకోవట్లేదు. కానీ మైకుల ముందు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు అంతే. అందువల్ల నేను వాళ్ళకి ఏం పెద్ద సమాధానం చెప్పాల్సిన పని లేదు. నన్ను చూశారు, నిజంగా కూడా నేను ఏం చేసినా జనంకి తెలుసు, నాకు ఆ నమ్మకం ఉంది.